తెలుగు పద్యాలు. పద్యం. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. పద్యార్థం. భావం. బలవంతుడ నాకేమని, నేను బలవంతుణ్ణి, నాకేం జరుగుతుంది అని అహంకారంతో ఆలోచించడం. పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, చాలామందిని అణిచివేసి కఠినంగా అహంకారంతో మాట్లాడటం మంచిదేనా. బలవంతమైన సర్పము, ఎంతో బలమైన విషపూరితమైన పాము, చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. అయినా కూడా చిన్న చిన్న చీమలు గుంపుగా దాడి చేస్తే అతి బలమైన పాము కూడా చనిపోతుంది. వివరణ. బలం శాశ్వతం కాదు, అహంకారం ఉన్నవాడి పతనం తప్పదు. ఒకడు ఎంత శక్తివంతుడైనా అనేక మంది చిన్నవాళ్ళు కలిసి ఎదిరిస్తే అతను ఓడిపోతాడు. పాము ఒకటే బలంగా ఉన్నా చీమలు చాలా ఉంటే దాన్ని నాశనం చేయగలవు. అదేవిధంగా అధికారము, డబ్బు, బలం ఉన్నప్పుడు ఇతరులను తక్కువగా చూడకూడదు. సమయం మారితే చిన్నవారే పెద్ద శక్తిగా మారుతారు. మూల సందేశం. అహంకారం, గర్వం ఉన్న చోట పతనం తప్పదు. బలం ఉన్న వినయం లేకపోతే చిన్నవాళ్ళే కలిసి పెద్దవాడిని పడగొడతారు. నీతి. బలం ఉందని గర్వించకూడదు, చిన్నవారిని తక్కువగా చూడకూడదు. సమూహ శక్తి ముందు ఒక్కడి బలం నిలవదు. వినయం ఉన్నవాడే నిజంగా బలవంతుడు. పద్యం. పెట్టిన దినముల లోపల నట్టడువులకైన వచ్చు నానార్థములన్, పెట్టని దినముల గనకపు గట్టెక్కిననేమి లేదు కదరా సుమతి. పద్యార్థం. భావం. పెట్టిన దినముల లోపల, సమయం పెట్టినప్పుడు, శ్రమ చేసినప్పుడు, పని మీద దృష్టి పెట్టిన రోజుల్లో. నట్టడువులకైన వచ్చు నానార్థములన్, అడవిలాంటి కష్ట పరిస్థితుల్లోనూ వివిధ మార్గాలు, అవకాశాలు, పరిష్కారాలు లభిస్తాయి. పెట్టని దినముల గనకపు, ప్రయత్నం చేయని రోజుల్లో ఎంత బంగారం, సంపద ఉన్నా గట్టెక్కిననేమి లేదు కదరా సుమతి. ఎటువంటి అభివృద్ధి ఉండదు, ఏ పనిలోనూ ముందుకు వెళ్ళలేము. వివరణ. కృషి చేసిన కాలమే మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. శ్రమ ఉన్న చోట పరిస్థితులు ఎలా ఉన్నా ఫలితం తప్పకుండా వస్తుంది. కేవలం సంపద ఉండటం సరిపోదు, కృషి లేకపోతే అది నిరుపయోగమే. శ్రమ లేకుండా విజయం సాధ్యం కాదు. మూల సందేశం. కృషి చేసిన రోజులే మనకు ఫలితాలు ఇస్తాయి. శ్రమ లేకుండా ఎంత ధనం ఉన్నా జీవితంలో ముందుకు వెళ్ళలేం. నీతి. ప్రయత్నం లేకుండా విజయం లేదు. కష్టకాలంలోనూ మార్గాలు కనిపించేది శ్రమించిన వాడికే. సంపద కంటే శ్రమ గొప్పది. కాలాన్ని వృధా చేసేవాడు జీవితాన్ని వృధా చేసుకుంటాడు. పద్యం. కమలములు నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిన్, తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రువులౌట తథ్యము సుమతి. పద్యార్థం. భావం. కమలములు నీట బాసిన, కమల పువ్వులు నీటిలోనే పుట్టి నీటిలోనే పెరుగుతాయి. కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిన్, సూర్యుడి కిరణాలు తగిలితే కమలం వికసిస్తుంది. తమ తమ నెలవులు దప్పిన, మనుషులు తమ సహజమైన స్థానం, స్థితి, స్వభావం వదిలిపెడితే తమ మిత్రులు శత్రువులౌట తథ్యము సుమతి. అప్పటి వరకు మిత్రువులుగా ఉన్నవారే శత్రువులుగా మారటం ఖచ్చితం. వివరణ. కమలములు అందం, శాంతి, సౌందర్యం. వాటి ఉపయోగం ప్రకృతి అందాలు మాత్రమే కాదు, మిత్రుల కోసం సౌందర్యాన్ని పంచుతాయి, శత్రువులకు హాని చేకూర్చవు. మనుషులు ఇలా ఉండాలి. అందం, ధర్మం, జ్ఞానం చూపించాలి. మిత్రులకు మంచిదే చెయ్యాలి, శత్రువులకు హానికరం చెయ్యకూడదు. నిజమైన వ్యక్తిత్వం ఈ విధంగా ఉంటుంది. మూల సందేశం. మన సహజ స్వభావం, నైతిక విలువలు వదిలితే పరిస్థితులు మారడమే కాదు, మన చుట్టూ ఉన్నవారు కూడా మారిపోతారు.
మిత్రువులు శత్రువులవుతారు. నీతి: పరిస్థితులే సంబంధాలను పరీక్షిస్తాయి. స్థానం, ఆధారం పోతే మిత్రత్వం నిలబడకపోవచ్చు. నిజమైన స్నేహితులు చాలా అరుదు. జీవితంలో స్థిరత్వం, విలువలు కాపాడుకోవాలి. ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.